ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి. దేవుని పిల్లలైనటువంటి వారు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. కష్టాల్లో సంతోషంగా ఉండాలి, బాధల్లో సంతోషంగా ఉండాలి, నష్టాల్లో సంతోషంగా ఉండాలి, దుఃఖంలో సంతోషంగా ఉండాలి. అన్ని విషయాల్లో క్రైస్తవులైనటువంటి వారు సంతోషంగా ఉండాలి. ఆనందించుడి, మరలా చెప్పుదును, ఆనందించుడి. ఆనందించండి, మరలా చెప్తున్నాను, ఆనందించండి అన్నాడు. ఎల్లప్పుడూ ఆనందించండి. మనం ఎప్పుడూ ఆనందంగా ఉండాలంటే దానికి కూడా ఒక సూత్రం చెప్పు. ప్రతిసారి ఆనందంగా ఉండలేం. కష్టాలు ఎదురైనప్పుడు ఆనందంగా ఉండలేం, నష్టాలు ఎదురైనప్పుడు ఆనందంగా ఉండలేం, శోధనలు ఎదురైనప్పుడు, సమస్యలు ఎదురైనప్పుడు ఆనందంగా ఉండలేం, కన్నీళ్ళు ఎదురైనప్పుడు, అవమానాలు ఎదురైనప్పుడు ఆనందంగా. అయితే ఒక సూత్రం చెప్పు. ఇవన్నీ కూడా మానవుల యొక్క జీవితంలో, ప్రత్యేకించి దేవుని పిల్లల యొక్క జీవితాల్లో ఇవన్నీ ఉంటాయి. కష్టాలు ఉంటాయి, కన్నీళ్ళు ఉంటాయి, అవమానాలు ఉంటాయి, నిందలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, దుఃఖం ఉంటుంది, అన్నీ ఉంటాయి. వీటన్నిటిలో ఎలాగూ సంతోషంగా ఆనందంగా ఉండగలరు అని అంటే ఒక సూత్రం. ఏం చెప్పాడంటే, మీ చింత యావత్తు ఆయన మీద పెట్టి, మీరు ఏ విషయంలో చింత కలిగి ఉన్నారో ఆ బరువు మీ మీద పెట్టుకోమాట. ఆ బరువుని ఏం చేయాలన్నాడంటే ఆయన మీదకి ట్రాన్స్ఫర్ చేయండి, ఆయన చూసుకుంటాడు. మీరైతే సంతోషంగా ఉండండి, ఆనందంగా ఉండండి. మాకేంటి, మా నాన్న ఉన్నాడు, మా తండ్రి ఉన్నాడు, మా డాడీ ఉన్నాడు అని పిల్లలు ఎల్లప్పుడూ హ్యాపీగా ఎలాగైతే ఉంటారో ఈరోజు మేము పుస్తకాలు కొనాలి, ఈరోజు మేము ఫీజు కట్టాలి, ఈరోజు మేము బ్యాగ్ కొనుక్కోవాలి, లేకపోతే ఈరోజు మాకు డబ్బులు కావాలి ఖర్చులకి, వాళ్ళు ఎలాగైతే దిగులు పడిపోయి, చింతపడిపోయి, మానసికంగా వేదన పడిపోరో, నాకేంటి మా డాడీ ఉన్నాడు, ఆయన మాకేంటి మా మమ్మీ ఉన్నో అనుకుంటారో, అదే చెప్తున్నాడు. మీకు ఎదురయ్యేటువంటి ఆ చింతనలను బట్టి మీరు చింతించమాకండి. మీరు ఏం చేస్తారంటే, మాకేంటి మా డాడీ ఉన్నాడు, మాకేంటి మా తండ్రి ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు అని చెప్పి చింత యావత్తు ఆయన మీదకి ట్రాన్స్ఫర్ చేయండి. అప్పుడు మీరు ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటారు. మొత్తం మీ మీదే పెట్టుకుంటే, అన్నీ మీరే చేయాలనుకుంటే, అన్నీ నేనే సాధించాలనుకుంటే మీకు ఎప్పుడు దుఃఖమే ఉంటుంది, మీకు ఎప్పుడు ఏడుపే ఉంటుంది, ఎప్పుడు కన్నీరే ఉంటుంది. కనుక మీరేం చేస్తారంటే మీ చింతని ట్రాన్స్ఫర్ చేయండి అని చెప్పి, అప్పుడు మీరు ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటారు. కానీ క్రైస్తవులైనటువంటి వారు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండటము అనేది ప్రాక్టీస్ చేయాలి. అది మనకి భౌతికంగా మేలు, ఆత్మీయంగా మేలు. భౌతికంగా ఎల్లప్పుడూ దుఃఖపడేటువంటి వారు వారి ఆయుష్కాలం కూడా తగ్గింది. ఎప్పుడు వేదంతో ఉండేవాడు, ఎప్పుడు దుఃఖంతో ఉండేవాడు, మానసికమైనటువంటి రోధంతో ఉండేటువంటి వారి ఆయుష్కాలం కూడా ఏమైపోద్ది, క్షీణించిపోద్ది. ఎందుకనంటే శరీరానికి వచ్చేటువంటి రోగాలకి ఏముంది అని అంటే మందు ఉంది. మానసిక రోగాలకి ఏమి లేదు, మందు లేదు. శరీరానికి రోగం ఏర్పడింది అనుకోండి, మందులు వేసుకుంటే తగ్గిపోతుంది. మనసుకు రోగం వచ్చింది అనుకోండి, మానసికంగా రోగం వచ్చిందని దానికి మందు లేదు. కనుక ఏమైపోతాము అని అంటే క్షీణించిపోతాం. ఆయుష్కాలం ఏమైపోద్ది అని అంటే తగ్గిపోతుంది. కనుక మీకు అది నష్టం. మీరు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి అని చెప్పి దేవుడు అదే చెప్తున్నాడు. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి, దుఃఖపడమాకండి, బాధపడమాకండి. మీకేదైనా ప్రాబ్లం ఉంటే, చింత ఉంటే, ఆ చింత యావత్తు నా మీదకి ట్రాన్స్ఫర్ చేయండి, నేను చూసుకుంటా సంగతి, మై హోనా అని చెప్పి దేవుడు మాట్లాడు. మీరు ఇశ్రాయేలీల చరిత్ర చూడండి. ఇశ్రాయేలీల చరిత్రలో 40 సంవత్సరాల అరణ్య ప్రయాణం. మంచినీళ్ళు అంటే మంచినీళ్ళు ఇచ్చాడు, మాకు ఆహారం కావాలని అంటే మన్నాను కురిపించాడు. మన్నా తిన్న తర్వాత కూడా మాంసం లేదని అంటే పూరేళ్ళ ద్వారా మాంసాన్ని 40 సంవత్సరాల అరణ్యంలో తిరిగారాళ్ళు. బట్టలు మాసిపోలేదు, కాళ్ళకేసుకున్నటువంటి చెప్పులు తెగలేదు. 40 సంవత్సరాలు. నేను ఇంటికి వెళ్ళాను అనుకోండి, వెళ్ళడమే నేను చేసే పని ఏంటంటే స్నానం చేసేసి ఈ బట్టలు ఇప్పేసి వేరే చేసుకుంటాను. ఎందుకనంటే ఇవి మాసిపోయి ఉంటాయి, చెమట వాసన వస్తాయి. వెంటనే నేను చేసేటువంటి ఎక్కడెక్కడ తిరిగేది నేను తార్ రోడ్డు మీద ప్రయాణం. ఒక గంట 2 గంటలు గడిపేది ఎక్కడ, ఎలాంటి బిల్డింగ్ అయినా సరే బట్టలు ఏమైపోతాయి, మాసిపోతాయి, వాసన వచ్చేసి. 40 సంవత్సరాలు అరణ్యంలో తిరిగారు. అరణ్యం ఎడారిలో బట్టలు మాసిపోలేదు, చెప్పులు తెగిపోలేదు. కారణం ఎవరు అని అంటే దేవుడు. ఆ దేవుడే ఇప్పుడు కూడా దేవుడు. ఆళ్ళకి దేవుడే, మనకు కూడా దేవుడు. కనుకే చెప్తున్నాడు, మీ చింత యావత్తు నా మీదగా ట్రాన్స్ఫర్ చేయండి, నేను చూసుకుంటా. మీరైతే ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి, నన్ను నమ్మండి అని చెప్తున్నాడు.